వీక్స్ అవుతుంది కదా. సో ఈ 2 వీక్స్ లో మీకు ఏమి ఎక్స్పీరియన్స్ ఉందో చెప్పగలుగుతారా? एक्सपीरियंस है बहुत अच्छा लगा पास यूनिवर्सिटी का। इसमें कैंपस भी अच्छा है, फेस्टिवल కానీ కల్చరల్ ఫెస్టివల్ కానీ సూపర్. మామ అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మామ ఈరోజు వచ్చేసి మనము మన కాలేజ్ కి ఫ్రెషర్స్ వస్తున్నారు అన్నమాట. సో ఆ ఫ్రెషర్స్ వచ్చి అప్పుడే అడ్మిషన్స్ అవుతున్నాయి, వాళ్ళని అడగకుండా మనము ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు అంటే 2 వీక్స్ ఎక్కడనే ఉండి హాస్టల్లో స్టే చేసిన వాళ్ళని అడుగుదాము. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ రియాలిటీగా ఎలా ఉంటుంది ఏంటి ప్రతిదీ అడుగుదాము. మనం ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళని అడగలేము, ఎందుకంటే ఎవరో తెలియదు, సీనియర్స్ జూనియర్స్ ఎవరో తెలియదు. సో ఫ్రెషర్స్ ని మనం కనుక్కొని మరి పోయి అడుగుదాము. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క దగ్గర ఉంటారు కాబట్టి వెళ్దాము. హాయ్ బ్రో. హాయ్, ఏం పేరు? మధుసూదన్. మధుసూదన్. యా, అంటే కాలేజ్కి వచ్చి ఎన్ని డేస్ అయింది? నేను వచ్చి అప్రాక్సిమేట్ గా 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్ అవుతుంది. ఏ బ్రాంచ్ తీసుకున్నారు? ఏఐడిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైన్స్. నైస్ బ్రో. ఏం పేరు? శ్రీకాంత్ బ్రో. శ్రీకాంత్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వైజాగ్. ఏం తీసుకున్నారు? బీటెక్ సిఎస్సి ఏఐ డేటా సైన్స్. డేటా సైన్స్. జాషువా. నైస్. ఎక్కడి నుంచి వచ్చారు? వెస్ట్ గోదావరి. తనకు వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. ఓకే. ఏం అంటే ఏ కోర్స్ తీసుకున్నారు? నేను సైబర్ సెక్యూరిటీ తీసుకున్నాం. సిఎస్ లో స్పెషలైజేషన్. వచ్చి 1 వీక్ అయింది. 1 వీక్. ఏం పేరు? శివశంకర్. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. సో ఏం తీసుకున్నారు కోర్స్? ఏఐ. ఎన్ని డేస్ అయింది వచ్చి? 2 వారాలు అవుతుంది. 2 వారాలు. ఎన్ని రోజులు అయింది కాలేజ్? నేను ఒక 8 డేస్ అవుతుంది. 8 డేస్. 1 వీక్ అవుతుంది. 1 డే. ఏం పేరు? చరణ్. ఏం చదువుతున్నావు? సిఎస్సి ఏఎంఎల్ తీసుకున్నాను. ఏఎంఎల్ తీసుకున్నాను. సో ఎప్పుడు వచ్చారు? 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది వచ్చి. మీరు? రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. పేరు? ప్రదీప్. అంటే ఏం తీసుకున్నారు కోర్స్? నేను ఇక్కడ సిఎస్సి ఏఐ తీసుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్. ఈస్ట్ గోదావరి. ఎన్ని డేస్ అయింది వచ్చి? 10 డేస్ అవుతుంది బ్రో. 10 days. 10 days అవుతుంది. ఇదర్సియా? बीकानेर Rajasthan. Rajasthani. Yes. Oh, nice. So what are you studying? I am pursuing here the MBA Agri-Business Management. Fresher. Yes, I am pursuing. Okay. 2 వీక్స్ అవుతుంది కదా. సో ఈ 2 వీక్స్ లో మీకు ఏమే ఎక్స్పీరియన్స్ ఉందో చెప్పగలుగుతారా? ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఫస్ట్ ఒక 2 days చాలా అలోన్ గా ఫీల్ అయ్యా. ఇంటిని చాలా మిస్ అయ్యా. తర్వాత మెల్లమెల్లగా కాలేజ్ అనేది అలవాటు అయింది. హాస్టల్ కూడా చాలా బాగుంది. కాలేజ్ అయితే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చాలా వేరియస్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవడం కాలేజ్ లో చాలా నచ్చింది. కాలేజ్ లో రూమ్మేట్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మా సీనియర్సే మా రూమ్మేట్స్, కానీ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అనే తేడా ఎవరు చూపారు. జూనియర్స్ కి అయితే చాలా బాగుంటుంది. వేరియస్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి కాలేజ్ లో. నేను డాన్స్ క్లబ్ లో జాయిన్ అయ్యా. డాన్స్ క్లబ్ లో. కంగ్రాట్స్ బ్రో. అంటే అంతా ఫెస్టివల్ కానీ కల్చరల్ ఫెస్టివల్ కానీ అన్ని సూపర్. రూమ్మేట్స్, రూమ్ అంటే మొత్తం హైజీన్ గా ఉంది. హాస్టల్ అంతా ఫుడ్ కూడా చాలా బాగుంది. అంటే ఇంకా గ్రీనరీ మొత్తం అంతా బాగుందంట. నేను మొన్న కల్చరల్ ఫెస్టివల్ మన వాళ్ళతో అంటే సీనియర్స్ అందరూ చేశారు. సో దాంట్లో షూటింగ్ లోని ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. అంటే 10 కి 8 బెలూన్స్ కొట్టాయని చెప్పి కప్ ఇచ్చారు అన్నమాట. ఇది ఫస్ట్ వచ్చింది పారిల్లో. తర్వాత ఇదిగో డాన్స్ లో క్లబ్ లో జాయిన్ అయ్యాను. అక్కడ నేర్పిస్తున్నారు బాగా. ఇంకా ఇదిగో నెక్స్ట్ 26th బ్యాటిల్ ఆఫ్ డాన్స్ అన్ని ఒక్కొక్క కాంపిటీషన్ అలాగా జరుగుతుంది. ప్రతిరోజు ఫెస్టివల్ కానీ ఏమన్నా చాలా బాగుంటున్నాయి. అంత అంటే బోర్ అవ్వట్లేదు. ఎవరు కూడా ఇంకా ఫీల్ అయ్యేది లేదు. చక్కగా రూమ్ లోని ఉంటారు, లేకపోతే చక్కగా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. అంత ప్లీజెంట్ గా ఉంటారు. ఫుడ్ బాగుంది. రోజు అంటే రోజు పప్పు ఇవైతే కామన్ కదా. మిగతా అంతా బాగానే ఉంటాయి అంతా. Nice bro. All the best competition sir. All the best. How it is the college? College is beautiful, nice campus and wide range of vegetations are here. I love the greenery and the faculty and the hostels. The food is very good in the mess and the department is very good. All teachers are cooperative. Start हो गया? Yes. एक हो गया अभी तक. आपका मम्मा पापा है? कैसे अंकल जी? बहुत अच्छा. बढ़िया. कैसे कॉलेज कैंपस? बहुत अच्छा लगा पास यूनिवर्सिटी का. इसमें कैंपस भी अच्छा है, एडमिनिस्ट्रेशन भी अच्छा है, खाना भी अच्छा है, रहने का भी अच्छा है. एटमॉस्फेयर कैसे है? अच्छा है, बहुत अच्छा. थैंक यू. और आंटी जी आपका? बहुत अच्छा है. थोड़ा सी बात करना ना. हाँ सही. एक्सपीरियंस అంటే
1 వీక్ లో మొత్తం కాలేజ్ అంతా తిరిగాం. ఎటు తిరిగినా ఎటు రావాలో తెలియలేదు. క్లైమేట్ ఏమో బాగా కూల్ గా ఉంది. రూమ్ లో నుంచి బయటకు వెళ్తాం మేము. ఫుడ్ అన్ని బాగానే ఉన్నాయి. ఫ్రెండ్స్ కానీ రూమ్మేట్స్ మొత్తం అయ్యారు. ఇంకా 10 మంది ఉన్నాం గ్యాంగ్. గ్యాంగ్ అయిపోయింది. ఫారిన్ కంట్రీ వాళ్ళ దగ్గర ఎట్లుంది అట్లా మొత్తం చూసారా? కమ్యూనికేషన్ ఇంకా కమ్యూనికేషన్ అవ్వలేదు. అవ్వలేదా? ఎవరితో తిరగట్లేదు, మేమే తిరిగి. వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా క్రిటికల్ గా అదే సిన్సియర్ గా ఉంటది అనుకున్నాను, కానీ క్లాసులకి వెళ్తున్నాను బాగానే ఉంది. అంటే టీచర్ అదే సార్స్ కూడా బాగానే చెప్తున్నారు, స్పోకెన్ ఇంగ్లీష్ గట్రా అంత బాగానే ఉంది. కాలేజ్ మాత్రం నాకు నచ్చింది, మా ఫ్రెండ్స్ కూడా బాగానే ఉన్నారు. అంతా ఇక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు అనుకున్నారు. ఇదే అదర్ స్టేట్ వాళ్ళు ఉంటారు అనుకున్నాను, కానీ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. చాలా నచ్చింది, కాలేజ్ బాగుంది, ఫుడ్ అంతా బాగానే ఉంది. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా అంతా పర్లేదు, కానీ కాలేజ్ అంతా బాగానే ఉందని. అంటే ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు, వాళ్ళతో కలిసిమెలిసి ఉంటున్నాను. అంతా బాగానే ఉంది. ఎక్కడ ఫెస్ట్ అయితే అక్కడికి ఎంజాయ్ చేసుకునేది, అలా తిరుగుతూ అంతా ప్లేసెస్ అంతా బాగానే చూసినాం. కానీ కొన్ని చూడలేదు, చూడడానికి ట్రై చేస్తున్నాం. ఫెస్ట్ అయితే ప్రతి ఫెస్ట్ కి వెళ్తున్నాం, బాగానే ఉంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అంతా బాగానే ఉంది, క్లాసెస్ కూడా బాగానే అవుతున్నాయి. అడ్మిషన్ ప్రాసెస్ అంతా బాగానే ఉంది, బాగానే కేర్ తీసుకున్నారు. అంటే ఎవరో తెలుగు వాళ్ళు ఉంటారో అనుకోలేదు మేము, అసలు అంతా ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు అనుకున్నాము. కానీ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, బాగా కేర్ చేస్తున్నారు. అదే పేరెంట్స్ కూడా బాగా కేర్ తీసుకుని బాగా చెప్తున్నారు. సో అంతా బాగానే ఉంది, హాస్టల్ అంతా బాగానే ఉంది. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 వీక్ అవుతున్నా. కాలేజ్ అంతా ఫెస్ట్ జరుగుతుంది. ఫెస్ట్ అయి చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. కాలేజ్ అంతా అయితే చాలా బాగుంది. అందరూ ఫ్రెండ్స్ అవ్వారు, రూమ్మేట్స్ గట్రా. రూమ్ లో ఉంటాం ప్రస్తుతానికి. ఇంకా ఫుడ్ పర్లేదు బాగానే ఉంది. కాలేజ్ బాగానే ఉంది, తిరగడం. ఇంకా క్లాస్ రూమ్కి వెళ్ళాక ఇక్కడ కాలేజ్ మొత్తం తిరగడానికి అట్లా ఫ్రీగా ఉంది, ఎవరేమంటలేదు. ఏ ప్లేస్ నచ్చింది? స్టార్టింగ్ సర్కిల్ ఫస్ట్ యూనివర్సిటీ మాత్రం చాలా బాగుంది బ్రో. అండ్ బట్ ఈవెంట్స్ ఎవ్రీ డే ఏదో ఈవెంట్ జరుగుతుంది బ్రో. ఎవ్రీ ఈవెంట్ నేను అటెండ్ అవుతున్నా. ఈవెంట్స్ అన్ని చాలా బాగున్నాయి బ్రో. అండ్ యూనివర్సిటీ కూడా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ హాస్టల్ వచ్చేసి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి బ్రో. ఎవ్రీ డే క్లీన్ చేస్తున్నారు మార్నింగ్. వాష్రూమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫుడ్ ఐటమ్ కూడా చాలా బాగుంది బ్రో. ఫుడ్ ఈజ్ ఓకే. వచ్చినప్పుడు రిసీవింగ్ అయితే మాత్రం చాలా బాగుంది బ్రో. ఎప్పుడైతే వచ్చామో అప్పటి నుంచి ఈవినింగ్ మా పేరెంట్స్ వెళ్ళే వరకు కూడా వీళ్ళు రిసీవింగ్ చాలా బాగుంది బ్రో. అడ్మిషన్స్ అన్ని కూడా చాలా బాగా. నెక్స్ట్ ఫ్రెండ్స్ బాండింగ్ రూమ్మేట్స్ ఫస్ట్లీ వచ్చి రాగానే నా రూమ్ అయితే ఒక్కరు కూడా తెలుగు లేరు బ్రో, అందరూ హిందీ వాళ్ళే. ఆ ఫస్ట్ 1 డే మాత్రం చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను నేను. అండ్ నెక్స్ట్ డే మా పక్క రూమ్ లో కానీ మా తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో డైలీ తిరుగుతున్నాం బ్రో. సరే చాలా బాగున్నారు వాళ్ళు కూడా. ఈవెన్ ఇక్కడ సీనియర్స్ కూడా చాలా బాగున్నారు బ్రో, చాలా రెస్పెక్ట్ఫుల్ గా బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. ఫుడ్ ఈజ్ చాలా బాగుంది, ఫుడ్ చాలా డే బై డే నెక్స్ట్ డే అలా వస్తాం. ఫారెన్స్ వాళ్ళు కూడా కమ్యూనికేట్ అయ్యారు బ్రో, చాలా వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు మనతో. నేను హిందీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే మనతో చాలా బాగా మాట్లాడుతున్నారు. బాగుంది బ్రో అంతా. సజెషన్స్ అంటే రావచ్చు, యూనివర్సిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ అన్ని కూడా చాలా బాగున్నాయి, ఎవరైనా రావాలని కూడా రావచ్చు.